రాహుల్ గాంధీ వీళ్ళ కంపెనీ ఒక క్యాంపెయిన్ నడిపిస్తుంది. భారతదేశం అమ్ముడుపోయారు, మోదీ కాంప్రమైజ్డ్. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, ఈ అగ్రిమెంట్ అనౌన్స్ చేసే ముందు ట్రూత్ సోషల్లో ఒక 3 గంటల సేపు ముందు ఇంకొక అనౌన్స్మెంట్ చేశారు. మనం మిస్ అయిపోయాం. ఇండియన్ మీడియా టోటలీ మిస్టేక్. ఏం సార్ అది? ఈ సెడ్ చైనా అండ్ ఇండియా విల్ ఇన్వెస్ట్ ఇన్ వెనజువేలా ఫర్ ఆయిల్. ఈ టారిఫ్ విషయం చూస్తేనే మొన్నటి వరకు 50, ఇప్పుడు 18%. అది కూడా చాలా మంది అడుగు వై 18. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నాడు, మేము 200 బిలియన్ కలెక్ట్ చేశాము టారిఫ్లో, చూడండి మన ఎకానమీ పెరిగిపోయింది. అది అమెరికన్ సిటిజన్స్ డబ్బులు. అమెరికన్ సిటిజన్ డబ్బులు తీసుకొని అమెరికాలో పెట్టుకొని ఆయన చప్పట్లు కొట్టుకుంటున్నారు. థాయిలాండ్, ఇండోనేషియా, సౌత్ కొరియా, జపాన్, ఈవెన్ యూకే వీళ్ళందరూ వెళ్ళి ట్రంప్ కాల్బడి పడ్డారు. ఇది ప్రాబ్లం ట్రంప్తో. ఈజ్ నాట్ ట్రాన్సాక్షనల్ మ్యాన్, అని రియల్ ఎస్టేట్ మనిషి అండ్ ఈగో. ఆయనకి ఏంటంటే నేను వెళ్లే ముందు నేనే అమెరికాని మొత్తం మార్చేసాను, నాలాగా ప్రెసిడెంట్ ఎవరు లేడు ఇప్పుడు దాకా. ఎందుకంటే యూఎస్ మీద మనం ఎప్పుడు వీ షుడ్ నెవర్ డిపెండ్ ఆన్ యూఎస్. ఇవాళ ఆయన నవ్వుకుంటూ అది ఇదని చెప్పాడు, మోదీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అన్నాను, రేపు ఇదే మోదీ గారిని తిడతారు మళ్ళీ. వెల్కమ్ టు హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. జియో పాలిటిక్స్ అనేది నా ఫేవరెట్ సబ్జెక్ట్. ఎందుకు అయిందంటే, నేను ర్యాండమ్గా ఒక వాట్సాప్ స్టోరీలో లేకపోతే ఇన్స్టా స్టోరీలో పెట్టిన యుక్రెయినియన్ వార్కి సంబంధించిన ఒక చిన్న సపోర్టివ్ పిక్చర్ అంతర్లీనంగా నాకు ఎలా కనెక్ట్ అవుతుంది అని తెలుసుకునే ప్రాసెస్లో నాకు చాలా అర్థం అవుతుంది. నేను గుంపులో ఒకరిని కాదు, అందరూ వేసే ఓట్ల లాంటిది నాది కాదు. నేను కొనుక్కునే ఒక చిన్న వస్తువు కానీ లేకపోతే నేను చేసే ఒక చిన్న పని కానీ ఇదిగో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంత ప్రభావం చూపుతుందా అని నాకు అర్థమవుతుంది. అందుకే జియో పాలిటిక్స్ అనేది నాకు చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. ముఖ్యంగా ఇప్పుడు తాజా పరిణామాల ప్రకారం మనం ఒక ఎత్తుగడ వేసాం, FTA సైన్ చేసాం యూరోప్తో. అంతకుముందున్న 50% టారిఫ్స్ ఇప్పుడు 18% టారిఫ్స్గా మార్చాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకు? ఏమైనా భయపడ్డా? ఇంకేమైనా కొత్త పరిణామాలు ఉన్నాయా? కొత్తగా తాజాగా ఇప్పుడు $500 బిలియన్ వస్తువుల్ని ఇండియా కొనుగోలు చేయబోతుంది అని ఇంకో కొత్త అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదే కనుక జరిగితే భారత ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది, ఎకనామికల్గా మనం ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అన్నీ తెలుసుకుందాం విత్ ఫేమస్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారితో. సార్ నమస్కారం. అనదర్ డే విత్ యూ అబౌట్ జియో పాలిటిక్స్. ఎక్సైటెడ్ సార్. సార్, $500 బిలియన్ అంటేనే ఎన్ని సున్నాలు ఉంటాయో అనేది నేను ఐ వాస్ జస్ట్ గూగ్లింగ్ మై సెల్ఫ్. సో ఏం సార్, రాబో 5 సంవత్సరాలలో $500 బిలియన్ వస్తువులు అమెరికా నుంచి మనం కొనుక్కోవడం అంటే ఎలా మారబోతుంది మనం భారతదేశం? ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇప్పుడు మనం కొనుక్కుంటుంది అమెరికా దగ్గర నుంచి 46 బిలియన్. 46 బిలియన్లు. సో 10 times or 12 times ఆ ఫిగర్ అది అచీవ్ కాదు. మనకు అంత అక్కర్లేదు. బహుశా ట్రంప్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే దాంట్లో చాలా మటుకు 500 రాకపోతే 250 అని వస్తే బాగుంటుంది. అప్పుడు దాకా ఆయన ఉండరు, ఆయన ఇంకా 3 సంవత్సరాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఆయన వచ్చే గవర్నమెంట్ చూసుకుంటారని చూస్తారన్నమాట. ఇన్ఫాక్ట్ ఆయన భయం కూడా ఇదేనేమో సార్, నా నెక్స్ట్ టర్మ్కి కల్లా ఏమేమి జరుగుతాయో అన్నీ ముందే ఇప్పుడే చేసేసుకుంటే బెటర్. కరెక్టే. ట్రంప్కి ఏమైందంటే ఈ పాలసీ చాలామంది అడిగారు. ఆ రోజు రాత్రి లైవ్గా 2-3 ఛానల్స్ లైవ్గా తీసుకున్నారు. రాత్రి 10:30కు ఫోన్ ఇన్ తీసుకున్నారు. సో వాళ్ళందరూ అడిగేది ఏంటంటే ట్రంప్ ఎందుకు చేశాడు? ఓకే, రాత్రికి రాత్రి వేసి ఎందుకు చేస్తున్నా అంటే నేను చెప్పాను, ఒకటి యూరోపియన్ యూనియన్తో వాళ్ళు చేసిన ఒప్పందం, మనం చేసిన ఒప్పందం ట్రంప్కి పాసిబిలీ దాని ఇంపాక్ట్ అర్థమైపోయింది. FTA దాని ఇంపాక్ట్ ఏంటి? బేసిక్లీ మన వైపు నుంచి మనం యూరోప్తోని మన ట్రేడ్ని పెంచుకోపోతున్నాం. ఇప్పుడున్న $120 బిలియన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ 300 లేకుంటే 400 బిలియన్ చేయబోతామని మనం ఆల్రెడీ స్టేట్మెంట్ ఎక్స్ప్రెస్ చేసాం. అవును సార్. అది 3 సంవత్సరాల్లో బై 2030 టెక్నికలీ 4 సంవత్సరాలు చెప్పొచ్చు. ట్రంప్కి అదేం లేదు, ఫిగరే లేదు అసలు. 500 బిలియన్ ఆయన చెప్పేశారు కానీ మన ఇక్కడ కమిట్ చేయలేదు. ఎప్పుడైనా ఒక ట్రేడ్ డీల్లో, FTA డీల్లో ఒక అమౌంట్ ఉండదు. ఓకే, ఎండింగ్. ఇప్పుడు యూరోప్తో కూడా మన యూరోపియన్ FTAలో కూడా ఈసీతోని వీ హ్యావ్ నాట్ సెడ్ ఎనీవేర్ దట్ 300 బిలియన్ వాళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నారు. ఒక అంచనాకు వచ్చారు ఇంత అని, అంతే. సో 46 బిలియన్ ఇప్పుడు ఉన్న దాన్ని మీరు మ్యాక్సిమం పెంచుకుంటూ పోతే కూడా 200 బిలియన్కి వస్తుంది. కానీ ట్రంప్ కార్డ్ ఇంకోటి ఉంది, అది డిఫెన్స్ పర్చేస్. ఓకే, ఈ డిఫెన్స్ పర్చేస్ మీరు చూసుకుంటే వాళ్ళ వైపు నుంచి మనం ఎయిర్క్రాఫ్ట్ కానీ, హెలికాప్టర్స్ కానీ, మిసైల్స్ కానీ, ఇంకేమైనా డిఫెన్స్ సిస్టమ్ కొనుక్కుంటే ఆ అమౌంట్ ఈ అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే, టెక్నికలీ అది ట్రేడ్లో రాదు ఎప్పుడు, ఎందుకంటే దాని మీద టారిఫ్ లేవు. ఇప్పుడు మనం అమెరికా నుంచి అపాషా హెలికాప్టర్స్ తీసుకొచ్చాం మొన్న కాదు చాలా రోజులు ఇప్పుడు 6-8 తీసుకొచ్చాం. దాని మీద కస్టమ్స్ డ్యూటీ పడదు కదా. అవును సార్, ప్రసక్తే లేదు దానికి. అమెరికా నుంచి బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చాం, దాని మీద కస్టమ్స్ డ్యూటీ ఉండదు కదా. అమెరికా నుంచి
స్కిరాస్కి హెలికాప్టర్ రేపు తీసుకొస్తాం, లేకుంటే మిసైల్ తీసుకొస్తాం, జావ్లిన్ మిసైల్ తీసుకొస్తే దాని మీద కూడా ఉండదు. సో టారిఫ్లో రాదు, దట్స్ అ నాన్ టారిఫ్ ప్రోడక్ట్. దానికోసం అని చెప్పారు చూడండి, టారిఫ్ అండ్ నాన్ టారిఫ్. ఓ హిడెన్ డీటెయిల్. మన వాళ్ళు అర్థం చేసుకోరు. టారిఫ్ అనేది ఆల్ ట్రేడ్ ప్రొడక్ట్స్, అంటే మనం అక్కడ పంపించే వస్తువు, వాళ్ళు ఇక్కడ పంపించే వస్తువు మీద డ్యూటీ ఉంటుంది. ఓకే. ఫస్ట్ స్టెప్ ఆయన ఏం చెప్పారంటే, దాన్ని కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ. ఎందుకు ఆయన అనౌన్స్ చేశారు, మోదీ గారు ఎందుకు చేయలేదని. ఓకే. దీన్ని మన ప్రేక్షకులకు, ఈ హిట్ టీవీ ప్రేక్షకులకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మీద 25+25% టారిఫ్ ఎవరు పెట్టారు? ట్రంపే పెట్టారు. తీయాల్సింది ఎవరు? అతనే తీయాలి. మళ్ళీ మోదీ గారు ఎందుకు చేస్తారు? పాయింటే. ఓకే, దట్ సింపుల్ యాజ్ దట్. ఆయన పెట్టిన టారిఫ్ ఆయన తీయాలి. మోదీ గారు వెళ్ళి ట్రంప్ ఇప్పుడు తీయబోతున్నారు చూడండి 50 నుంచి 18 చేస్తుంటే దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఎవరు టారిఫ్ పెట్టారో వాళ్ళు తగ్గించిన తర్వాత మనం కామెంట్ చేయొచ్చు. మోదీ గారు చేశారు కూడా, ట్వీట్ చేశారు. సో దట్ ఈస్ ద పాయింట్. ఫస్ట్ మన దగ్గర ఉన్న కొంత పొలిటికల్ కామెంటేటర్స్, న్యూస్ ఛానల్ వచ్చి డిబేట్ చేస్తున్న వాళ్ళు, కొంతమంది దగ్గర తెలుగు పత్రికలు, తెలుగు న్యూస్ ఛానల్స్ అడిగిన ప్రశ్న ఇది, మోదీ గారు ఎందుకు అనౌన్స్ చేయలేదు, ట్రంప్ ఎందుకు చేశారంటే దీని ఎక్స్ప్లెనేషన్ ఇది, సింపుల్. నెక్స్ట్ ట్రంప్ ఏమన్నారు, 18% రెసిప్రోకల్ టారిఫ్ అన్నారు. రెసిప్రోకల్ మీనింగ్ ఏంటి? మన వైపు నుంచి ఒక వస్తువు అక్కడ వెళ్తే దాని మీద 18%, వాళ్ళ వైపు నుంచి మనకి వస్తే 18%. ఆ ప్రోడక్ట్ మీద మీరు హార్లీ డేవిడ్సన్ బైక్ తీసుకొచ్చి ఇప్పుడున్న 200% 18 తగ్గించి అంటే కాదు, అది డీల్లో వస్తుంది. అది ఒకసారి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఆ డీల్లో ఉంటుంది అది ఎంత అనేది. ఇప్పటికి మనం ఇక్కడి నుంచి వాళ్ళ వైపు జెమ్స్ అండ్ జ్యువెలరీ పంపిస్తే, వాళ్ళు మన వైపు జెమ్స్ అండ్ జ్యువెలరీ పంపిస్తే దానికి 18%. బట్ వాళ్ళు పంపిస్తారంటారా? వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ ఉందా? ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు టాప్ 5 ప్రొడక్ట్స్ చూస్తే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఆనెస్ట్లీ. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చారు, టాప్ 5లో న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంది మన దగ్గర. మనం న్యూక్లియర్ రియాక్టర్స్ ప్రొడ్యూస్ చేయం ఇండియాలో. సో న్యూక్లియర్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, దట్ ఈస్ మనం మిషనరీ తయారు చేస్తాం దానికున్న. మన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ కొనడానికి పోతున్నాం, మనం బయట నుంచి తెప్పించుకుంటున్నాం. మన దగ్గర టెక్నాలజీ అంత పెద్ద టెక్నాలజీ లేదు మన దగ్గర. కూడా ఎవరు చేశారు? రష్యా. కల్పాకం కూడా అంతే. సో వీఆర్ బ్రింగింగ్ టెక్నాలజీ, కానీ మనం కూడా మన ఓన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ న్యూక్లియర్ ప్లాంట్స్. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అంటే చిన్న రియాక్టర్స్, మీరు ఒక లారీ మీద పెట్టి తీసుకెళ్ళచ్చు. ఓకే, చాలా శాటిలైట్ లాగా ఉంటుంది చూడడానికి. సో ట్రంప్ ఏమన్నారంటే 18% రెసిప్రోకల్ టారిఫ్. అది కాకుండా గోయింగ్ ఫార్వర్డ్ దే విల్ వర్క్అవుట్ 0% టారిఫ్ ఫర్ అమెరికన్ ప్రోడక్ట్స్ అన్న. దీని మీనింగ్ కూడా అర్థం చేసుకోవాలి. గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ నెగోషియేట్ చేసి అగ్రిమెంట్ సైన్ చేసి అమెరికన్ ప్రోడక్ట్స్కి 0% టారిఫ్. అన్ని ప్రోడక్ట్స్ అని చెప్పట్లేదు, మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. మన ఈసీతో చేసిన, యూరోపియన్ కమిషన్తో, యూనియన్ యూతో చేసిన ఒప్పందంలో మన వైపు నుంచి 99% మన ప్రోడక్ట్స్కి 0 టారిఫ్ యూరోప్కి. వాళ్ళ వైపు నుంచి వచ్చే దాంట్లో 97% 0. మళ్ళీ మీరు అడగొచ్చు 3% మిగిలిందని. 3%లో కార్ అబౌవ్ $15,000, విస్కీ, వైన్, షాంపెయిన్ ఇట్లాంటి ప్రోడక్ట్స్. వాళ్ళ జిఐ ట్యాగ్ ఉన్న అది దాన్ని మనం డైరెక్ట్లీ వీ వోంట్ అలౌ ఫుల్ ఫ్లెజ్డ్. ఇప్పుడున్న దానికి 150% ఉన్న వైన్స్కి తగ్గించి 40కి తీసుకొస్తాం. బట్ వీ విల్ నాట్ మేక్ ఇట్ 0. ఓవర్ ఎ పీరియడ్ తగ్గుతుంది, కానీ ఇప్పుడు 0 చేయం మనం. ఒక షాక్ లాగా ఉండకూడదు. ఇండస్ట్రీ, లోకల్ ఇండస్ట్రీ కూడా, ఇండియన్ వైన్ ఇండస్ట్రీ కూడా డెవలప్ కావాలి, అది అన్నమాట. అదే టైంలో కార్లు డెఫినెట్లీ $15,000 అని అబౌవ్ అనగానే 15 లక్షల రూపాయలు ఉన్న కార్లే అమ్ముడుపోతాయి భారతదేశం. 15 లక్షల కన్నా ఎక్కువ ఉన్న కార్లే కాంపిటీషన్ మన దగ్గర ఉంది ఆల్రెడీ ఇండియాలో. వాళ్ళు ఫేస్ చేసుకోవాలి. అది మర్సిడీస్ నుంచి వస్తుందో, BMW నుంచి వస్తుందో, ఎవరి దగ్గర నుంచి మనకు చెప్పలేదు. దాని మీద 40% పెట్టారనుకోండి, 15 lakh కార్కి 40% డ్యూటీ పడుతుంది. సో పాసిబ్లీ ఒక 20 లక్షలు 22 లక్షలు అయితే ఆ కార్కి ఫైనల్ ల్యాండింగ్ ప్రైస్. ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది ఇప్పుడైతే. సో ఇది బేసిక్ ఎక్స్ప్లెయిన్. సో 0% ఏం చేస్తారు టారిఫ్ డీల్లో, మనం వాళ్ళ వైపు మనం ఇద్దరు మాట్లాడుకుంటాం. ఓకే, రాహుల్ గాంధీ వీళ్ళ కంపెనీ ఒక క్యాంపెయిన్ నడిపిస్తారు. ఏంటి, భారతదేశం అమ్ముడుపోయారు, మోదీ ఇస్ కాంప్రమైజ్డ్. డీల్ చూడలేదు, డీల్ డీటెయిల్స్ తెలియదు, మనకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. అది నెగోషియేట్ చేసిన పీయూష్ గోయల్ కానీ వాళ్ళ టీంకే తెలుసు. యుఎస్ ట్రేడ్ సెక్రటరీ కూడా చెప్పారు, అగ్రికల్చర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఇట్.
అమెరికాది అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్ ఏంటంటే సోయాబీన్స్. ఓకే. అది చైనా కొంటారు యూజువల్లీ, 60% దాకా చైనా తీసుకెళ్ళిపోతారు. మనం ఏం చెప్తున్నాం అంటే మనం తీసుకోం. ఒకటి, ఇట్స్ జెనెటికలీ మాడిఫైడ్, మన జీన్ సిస్టమ్ మొత్తం ఎగిరిపోతుంది. దానికోసం మన జిఎం క్రాప్స్ మనం కొనం మనం అసలు ఇండియాలో. సరే వీ డిడ్ కాటన్ కొంచెం చేసాం మనం, కానీ ఫెయిల్ అయింది. సో జెనెటికలీ మాడిఫైడ్ బేసిక్లీ వీళ్ళేమంటారు, దాంట్లో పురుగులు రావు, మీరు యూరియా వాడక్కర్లేదు, మీరు పెస్టిసైడ్ వాడక్కర్లేదు, మీరు ఏం స్ప్రేయింగ్ చేయక్కర్లేదు, సో జిఎం తీసుకోండి, క్రాప్ ఎట్టుంది జెనెటికలీ మాడిఫైడ్. బ్రింజాల్స్ ఉంటుంది, టమాటో ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ సోయాబీన్ ఇప్పుడు మనం ఏమంటారంటే ఎస్ వీ విల్ బై, కానీ హ్యూమన్స్కి ఇవ్వం మేము, ఆవులకి కోడిలకి ఇచ్చుకుంటాం. మేజ్ కూడా అంతే, వీ విల్ నాట్ టేక్ ఇట్, ఇట్ హాస్ బి గివెన్ టు దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఓన్లీ, దోస్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఓన్లీ. అది డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందా సార్ ఆన్ హ్యూమన్ బాడీ? ఎందుకంటే ఇండైరెక్ట్ ఉండొచ్చు, కానీ ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే అట్లా ఉంటే యూఎస్లో కూడా అదే ఇంపాక్ట్ ఉండాలి కదా. మనకన్నా హెల్త్ చాలా కేర్ఫుల్గా, చాలా ఏం చెప్తా సీరియస్గా తీసుకుంటాం వాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం లేదు అక్కడ. అంటే మన దేశంలో కూడా పాసిబ్లీ తక్కువ ఉండొచ్చు దాని ఇంపాక్ట్. ఓకే. మీరు అంత దూరం ఎందుకు వెళ్తారు? మన దగ్గర ఇప్పుడు పండించే కూరగాయలు, పాలకూర తీసుకోండి, మూసి ఉంది కదా, అట్లాంటి చోట్ల కూడా పాలకూర పెట్టి తీసుకొస్తారు మీకు సిటీకి. పక్కన లేక్ బాడీస్ దగ్గర కూడా వీళ్ళు పెడతారు, మొత్తం పొల్యూటెడ్ వాటర్స్ ఉంటుంది. ఓకే, సరే కొన్ని పొలాల్లో చేస్తారు, పొలాల నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? బోర్వెల్ నుంచి వస్తుంది. బోర్వెల్స్ సంగతి ఏంటి? ఓకే, బాచుపల్లి లాంటి ప్లేస్లో, లేకుంటే పటాన్చెరు లాంటి ప్లేస్లో ఏముంటుంది? గ్రౌండ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్. పటాన్చెరు ఇస్ హాట్ స్పాట్. ఓకే, సో అట్లాంటి పరిస్థితుల్లో మనం జిఎం క్రాప్స్ మనం కొనం. ఓకే. ఎస్ వీ విల్ బై, బట్ వీ విల్ ఫీడ్ ఓన్లీ టు ద కౌస్ అండ్ పౌల్ట్రీ. ఇది మనం క్లారిఫై చేసాం. అది కాకుండా వాల్నట్స్, మన వైపు వాల్నట్స్ ఎక్కువ ప్రొడక్షన్ కాశ్మీర్ వైపు ఉంటుంది, ఆక్రోట్ వస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ లేదు. మనం అప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బయట నుంచి. ఆమండ్స్, ఓకే, అట్లాంటి ఆ ఫ్యామిలీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆ ఏరియాలో ఆ క్లైమేట్కి పండగలిగేవి, అది అక్కడే పండుతుంది యూఎస్లో, మన దగ్గర లేదు. సాఫ్రాన్ కూడా, సాఫ్రాన్ కాశ్మీర్ వైపు ఉంటుంది. బట్ వాల్నట్స్, ఆమండ్స్ అంతా, ఎస్పెషలీ ఆమండ్స్ అంతా కెనడా నుంచి వస్తుంది మన దగ్గర ఇప్పుడు చాలా మటుకు. ఇండియాలో ఉన్నాయి కానీ ఎక్కువ క్వాంటిటీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. కాలిఫోర్నియా ఆల్మండ్స్ అని కూడా చాలా అంటుంటారు. యు ఆర్ రైట్. సో దాట్ పార్ట్ ఆఫ్ ఇట్, కాలిఫోర్నియా ఆల్మండ్స్ కానీ మిగతా కానీ, దాట్ వీ విల్ బై, ఎందుకంటే మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ లేదు. సో మన క్రాప్ ఇంపాక్ట్ కాదు, మన ఫార్మర్స్కి ఇంపాక్ట్ ఉండకూడదు. అమెరికాలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్కి మనలాగానే అన్నిటికంటే బిగ్గెస్ట్ ఓటింగ్ కాన్స్టిట్యూయెంట్ ఈజ్ ఫార్మర్స్. సోయాబీన్, మెయిజ్, కార్న్ ఇదంతా ప్రొడ్యూస్ చేసే కాటన్. రేపు వాళ్ళని చూసుకోకపోతే వాళ్ళు ఓటు వేయరు. ఆల్రెడీ చైనీస్ దెబ్బలు దెబ్బడున్నారు కింద వాళ్ళు, చాలామంది బ్యాంక్రప్ట్ అయిపోయారు. సో ట్రంప్ హ్యాస్ టు సేవ్ దమ్ సమ్హౌ. ఆయనకి ఆయుధాలు అమ్మకపోతే కూడా ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళని చూసుకోవాలి. ఆ పరిస్థితులు ఉన్నారన్నమాట ఈ దాంట్లో. సో ఐ క్లారిఫైడ్ 3-4 థింగ్స్ నౌ. మనం అక్కడ కూడా వచ్చేసాం. కానీ రష్యన్ ఆయిల్ డీల్ ఒకటి ఉంది దాని నడిమిట్లో. ఓకే, రష్యన్ ఆయిల్ మనం కొంటామా లేదా? ఇన్ఫ్యాక్ట్ ఏమన్నా కండిషన్స్, ఏమన్నా హిడెన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయి సార్? బికాస్ రష్యా దగ్గర మనం అది ఎలాగో ఆయిల్ అనేది పర్చేస్ చేస్తున్నాము. ఇప్పుడు మొన్నటి వరకు భుజం మీద చేసినట్టే వేసి మళ్ళీ 50 అని, మళ్ళీ ఇప్పుడు 18% అని, అది కూడా మనం బడ్జెట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మా సైడ్ నుంచి $500 బిలియన్ వస్తువులు పంపిస్తామని, ఏమన్నా మన మీద ఏమన్నా హిడెన్ కండిషన్ ఏమన్నా ఉందా? ఒత్తిడి ఏమైనా తెస్తున్నారా ఆ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోండి అని? రష్యా దగ్గర నుంచి విల్ స్టాప్ బయింగ్ ఆయిల్ అంటే ఎప్పుడని చెప్పట్లేదు, ఒక ఎండ్ డేట్ లేదు దానికి. ఇండియా విల్ స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్, 2027, 2026, మార్చ్, ఏప్రిల్, మే, ఎప్పుడు? అది డీల్లో ఉంటుంది. దట్ వీ విల్ స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్. ఎస్, బట్ వెనిజువేలా నుంచి కొనుక్కోవాలి మీరు, మా దగ్గర నుంచి కూడా కొనుక్కోవచ్చు మీరు అంటున్నారు. ఎస్, గ్రేట్, మాకు అదే $40 వెనిజువేలాన్ ఆయిల్ ఇవ్వండి, మేము కొనుక్కుంటాం, మాకు ఏం ప్రాబ్లం లేదు. మనం ఇప్పుడు రష్యా నుంచి ఎంతలో పర్చేస్ చేస్తున్నాం? 40. అదే రేట్ మాకు ఇక్కడ నుంచి వెనిజువేలా ఇంటర్నేషనల్ 70 నడుస్తుంది పర్ బ్యారెల్. మాకు డిస్కౌంట్లు ఇస్తున్నారు రష్యా వాళ్ళు ఎవరికి అమ్మలేకపోతున్నారు. 2 కంట్రీస్ కొంటున్నారు మెయిన్గా వాళ్ళ దగ్గర నుంచి, ఒకటి చైనా, ఒకటి ఇండియా. చైనా మీద ఏం ఆంక్షలు విధించలేరు యూఎస్. చైనా మొత్తం టైట్ చేసేస్తారు వాళ్ళు. సోయాబీన్ ఇప్పుడు కొంచెం కొంటున్నారు బికాస్ ట్రంప్ అష్యూరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళకి 36% ఎంత ఉంది వాళ్ళ మీద టారిఫ్.
మనకు 18 ఉంటే డబుల్ ఉంది చైనా మీద. ఓకే ఓకే, కానీ చైనా పట్టించుకోరు. వాళ్ళ పాపులేషన్కి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ కాకుండా యూరోప్ పంపిస్తారు. ఈ 36% పెడితే కూడా అమెరికన్ ప్రోడక్ట్స్ కానీ చీప్ ఉంటుంది. సో చైనీస్ కస్టమర్ పరంగా ఓకే వాళ్ళకి నడుస్తుంది, బట్ నాట్ ఫర్ ఇండియా. ఎస్. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చైనీస్ మార్కెట్, ప్రొడక్షన్ మార్కెట్ ఇస్ హ్యూజ్, చాలా పెద్దది. అమెరికాకి వెళ్ళే ప్రతి ప్రోడక్ట్లో, అక్కడ తయారైతున్న ప్రతి ప్రోడక్ట్ ఐదర్ కెనడా నుంచో, మెక్సికో నుంచో, చైనా నుంచో వస్తుంది. ఓకే. అమెరికాలో ఈకో సిస్టమ్ లేదు. ఒక కార్ తయారు చేయాలంటే మీకు దాంట్లో బహుశా 5,000 పార్ట్లో ఎంత ఉంటుంది నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ ఉండొచ్చు. 5,000 పార్ట్స్ ఉండొచ్చు ఒక కార్లో. అన్ని 5,000 కార్ కంపెనీ వాళ్ళు, ఫోర్డ్ వాళ్ళు తయారు చేయరు, వాళ్ళు బయట నుంచి తెప్పించుకుంటారు. అసెంబ్లింగ్ మాత్రం అక్కడ జరుగుతుంటుంది. అది కాన్సెప్ట్స్ ఉన్నాయి, వేర్ హౌస్లో తెచ్చి పెట్టుకుంటారో, జాపనీస్ సిస్టమ్ ఆఫ్ జస్ట్ ఇన్ టైం తెచ్చుకుంటారు, ఇదంతా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చి ఇదంతా బయట నుంచి వస్తుంది. దాంట్లో మనం కూడా ఉన్నాం. వీఆర్ ఆల్సో సెండింగ్ సమ్ పార్ట్స్ ఫ్రమ్ ఇండియా టు యుఎస్. అది మన వన్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ బాస్కెట్లో ఉన్నది ఒకటి. మన అన్నిటికన్నా మనది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ 18% చేసిన దాంట్లో మనకి బెనిఫిట్స్ వచ్చేది 2-3 సెక్టర్స్లో మెయిన్గా. ఒకటి టెక్స్టైల్స్. మనం ఆల్రెడీ వేర్ బిగ్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ టు యుఎస్. ఆ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతుందో తగ్గింది యాక్చువల్లీ లాస్ట్ 2-3 మంత్స్లో, ఎందుకంటే టారిఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది. తిరుపూర్ వాళ్ళతో వాళ్ళ ఎకనామిక్ టైమ్స్లో ఇంటర్వ్యూ కూడా ఉంది ఒకటి. ఓకే. రొయల్ ఫిష్, ఆక్వా, జెమ్స్ అండ్ జ్యువెలరీ, సూరత్ అక్కడి నుంచి వచ్చేది. ఫుట్వేర్, కాన్పూర్ అక్కడి నుంచి. సో ఇట్లాంటి మాస్ ప్రొడక్షన్, లో వాల్యూ, కానీ చాలామంది కావాలి దాన్ని తయారు చేయడానికి. హ్యూమన్ ఇంటెన్సివ్గా ఉన్న ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంది. అమెరికా అంతమందిని పెట్టలేరు దాని మీద. పెడితే ఒక షూ మన దగ్గర ఒక 1,000 రూపాయలు 2,000కి తయారైతే వాళ్ళ వైపు 10,000 రూపీస్ అవుతుంది, 10,000 అవుతుంది. వాళ్ళ శాలరీ ఎక్కువ, వాళ్ళకి ఎన్వైరన్మెంటల్ నార్మ్స్ ఉంటుంది, అది ఉంటుంది, రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ. మనకు ఆ ప్రాబ్లం లేదు. మన దగ్గర కాన్పూర్లో తయారు చేస్తారు, చెన్నైలో తయారు చేస్తారు, నాట్ అ బిగ్ ఇష్యూ. ఇది ఇట్లా ఉన్నప్పుడు తో ఈ వెనిజువేలన్ ఆయిల్ కొంటాను, మన ఆ డిస్కషన్లో ఉన్నాం. అక్కడ వెనిజువేలన్ ఆయిల్ కొనాలంటే మనకు చిన్న ఒక ప్రాబ్లం ఉంది. ఒకటి, వెనిజువేలా ఆయిల్ ఇండస్ట్రీ మొత్తం సత్యనాశ అయిపోయింది కంప్లీట్గా. ఓకే. లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి యుఎస్ శాంక్షన్స్ పెట్టిన తర్వాత అక్కడ పెట్టుబడి ఎవరు పెట్టట్లేదు. వాళ్ళ రిఫైనింగ్ ఇస్ గాన్ టోటలీ. ఓకే. సరే క్రూడ్ ఆయిల్ తెచ్చుకుందామంటే అది కూడా లేదు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఐరానికలీ మనకు అక్కడ కొన్ని ఆయిల్ వెల్స్ ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ వెల్స్. ఓఎన్జీసీ విదేశ్ అని చెప్పి మన దగ్గర కంపెనీ ఉంది ఒకటి. ఓఎన్జీసీది విదేశ్. మనం మే 2025 ఐ రిమెంబర్ రైట్, మనం రోజుకి 5,000 బ్యారెల్స్ ఆయిల్ తీస్తుండే బయటికి. వెరీ స్మాల్ అమౌంట్, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, ఈ అగ్రిమెంట్ అనౌన్స్ చేసే ముందు ట్రూత్ సోషల్లో ఒక 3 గంటల సేపు ముందు ఇంకొక అనౌన్స్మెంట్ చేశారు. మనం మిస్ అయిపోయాం. ఇండియన్ మీడియా టోటలీ మిస్డ్ ఇట్. ఏంటి సార్ అది? హీ సెడ్ చైనా అండ్ ఇండియా విల్ ఇన్వెస్ట్ ఇన్ వెనిజువేలా ఫర్ ఆయిల్. మీరు గుర్తుంటుంది, ఈ మడూరోని తీసి బయటపడేసినప్పుడు, యూఎస్కి పట్టుకెళ్ళినప్పుడు ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు వైట్ హౌస్లో, రేపు నేను అందరు ఆయిల్ కంపెనీ వాళ్ళు పిలిపిస్తున్నాను, షెవ్రాన్ కానీ, ఎక్సన్ మొబైల్, వీళ్ళందరిని పిలిపిస్తున్నాను. వీళ్ళు $500 బిలియన్ పెట్టుబడి. 500 ఇస్ అగైన్ ద సేమ్ ఫిగర్. ఆయనకు 500 అనే ఒక పెద్ద ఫిక్సేషన్ ఉంది ఆ నంబర్కి. అండ్ ఆ నోటికి ఎంత వస్తే కూడా చెప్తుంటారు. ఇంతకుముందు ఫ్రాన్స్ కి సంబంధించినప్పుడు అలాగే చెప్పాడు. ఆ మెడిసిన్ పరంగా కూడా ఒక క్లారిటీ ఉండదు, అతనికి ఇష్టం వచ్చినట్టుగా చెప్తూ ఉంటాడు. సో $500 బిలియన్ పెట్టుబడి పెడతారు వీళ్ళకి పెట్టి వాళ్ళందరినీ పక్కన నిలబడిపించారు వైట్ హౌస్లో. వాళ్ళు బయటకు వచ్చి మీడియా అడిగారు, సో మీరు 500 బిలియన్ పెడతారంటే మేమేం పెట్టాం. ఆయన ఏదో చెప్పాడు, మీరు అంతే. అది కారణం ఉంది. దానికన్నా ముందు ఇదే ఎక్సన్ మొబైల్ కానీ వాళ్ళ మిగతా కంపెనీస్ వెనిజువేలాలో 70s నుంచి పెట్టుబడి పెట్టారు. బ్రిటిష్ కంపెనీస్ అండ్ అమెరికన్ కంపెనీస్ వాళ్ళే స్టార్ట్ చేశారు ఎక్స్ప్లోషన్ ఇక్కడ. కానీ అప్పటికెళ్ళి హ్యూగో షావేస్ వచ్చేసాడు, వన్ డిక్టేటర్ ఫిలం, మదూరో వాళ్ళ గురు. మడూరో గురు ఆయన ఏం చేస్తారు, రాగానే సోషలిస్ట్ మోడల్ కదా, మొత్తం నేషనలైజ్ చేసేసిండు. వీళ్ళందరూ తీసి బయటపడేసి ఇదంతా ఇప్పుడు గవర్నమెంట్ అని చెప్పేసి. మన ఇందిరాగాంధీ ఎయిర్ ఇండియాతో ఎట్లా చేసింది, బ్యాంకులను ఎట్లా ప్రైవేట్ బ్యాంక్ నేషనలైజ్ చేసిందో సేమ్ థింగ్ హిట్ ఇట్. వీళ్ళ పెట్టుబడి మొత్తం పోయింది. వీళ్ళు అప్పుడు దాకా 100 బిలియన్ ఎంతో ఖర్చు పెట్టారు. దట్ ఎంటైర్ థింగ్ వెంట. వాళ్ళు ఏమన్నారంటే మాకు 100 బిలియన్ ముందు ఇప్పించేసేటి, దాని తర్వాత మేము పెట్టుబడి పెడతాం. ట్రంప్ అంటే నేను చేయను, ఆయన ఎక్కడ తీసుకొస్తాడు 100 బిలియన్, ఎవరు ఇస్తారు? సో నౌ హీస్ ఆస్కింగ్ ఇండియా అండ్ చైనా టు ఇన్వెస్ట్. గుడ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. కానీ ట్రంప్ ఇవాళ ఒకటి చెప్తాడు, రేపు ఒకటి చెప్తాడు. మనకు భయం అది. పెట్టుబడి పెట్టిన తర్వాత రేపు
నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత పోయింది, నువ్వు వెళ్ళిపో అంటే ఏం చేస్తారు? అంతేందుకు సార్, ఈ టారిఫ్ విషయం చూస్తేనే మొన్నటి వరకు 50, ఇప్పుడు 18%. సో అది కూడా చాలామంది వై 18? ఎవరో జోక్ చేశారు, పాకిస్తాన్కి 19 ఉంది, సో బహుశా ఇండియాని హ్యాపీగా ఉంచుకోవడానికి 18 పెట్టాడని చెప్పి. పాకిస్తాన్కి 19% టారిఫ్. కానీ మన టెక్స్టైల్స్ బంగ్లాదేశ్కి మనకన్నా తక్కువ ఉన్నాం మనం. సో వీ విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్. బంగ్లాదేశ్ ఇప్పుడు కొంచెం టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా పెద్ద క్రైసిస్ ఫేస్ చేస్తుంది. టారిఫ్ కాదు వాళ్ళకి ప్రాబ్లం, వాళ్ళకి రా మెటీరియల్ లేదు. వాళ్ళ రా మెటీరియల్ అంతా ఇండియా నుంచి వెళ్తుండే, కాటన్ కానీ యాన్ కానీ మీరు పాలిస్టర్ ఇదంతా ఇండియా నుంచి వెళ్తుండే. అండ్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పైన కూడా 0% ఉంది కొన్ని కంట్రీస్కి. అది లీస్ట్ డెవలప్ నేషన్ స్టేటస్. పాకిస్తాన్ కూడా ఉంది అది. కానీ రా మెటీరియల్ కావాలి కదా మీకు తయారు చేయాలంటే. రా మెటీరియల్ చైనాని తెప్పించుకుంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, పాకిస్తాన్ తెప్పించుకుంటే కాస్ట్ ఎక్కువ. పాకిస్తాన్ ఉందో లేదో తెలియదు నాకు రా మెటీరియల్. మన దగ్గర కాటన్ మస్తుంది. సో బంగ్లాదేశ్ కన్నా ఎక్కువ వీ కెన్ ఎక్స్పోర్ట్ టెక్స్టైల్స్ టు అమెరికా అన్నమాట. అది కాకుండా మై నెక్స్ట్ ఫీల్డ్ మనకి అన్నిటికంటే పెద్ద, ఎస్పెషలీ మన ఆంధ్ర వైపు, మా కేరళలో ఉన్న పెద్దది సీ ఫుడ్ ఇండస్ట్రీ. దాంట్లో స్పెషలీ రాయల్ మన షిమ్స్ 23-24 అంటే 2 ఫైనాన్షియల్ ఇయర్స్ బిఫోర్ మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసింది 60,000 కోట్ల సీ ఫుడ్. దట్ ఈస్ ఆల్మోస్ట్ $7.38 బిలియన్. 46 బిలియన్ ఎక్స్పోర్ట్ మనం చేసాం కదా. అవును, మనం పంపించింది దానికన్నా ఎక్కువ. వాళ్ళు మన వైపు 46, మనం పంపించింది 80. ఒక్క ఆక్వాని మళ్ళీ దాంట్లో షిమ్స్ ఒకటే ఈజ్ అబౌట్ సంథింగ్ లైక్ 40,000 crores. అంటే మిగతా సీ ఫుడ్ ఇస్ అనదర్ 20,000 crores అనమాట. 60,000 crores టోటల్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. అది 23-24. సో 24-25లో అది పెరిగి ఉంటుంది. కానీ లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ గాట్ రెడ్యూస్డ్ బికాస్ ఆఫ్ దిస్ బ్యాన్. మొన్న ఇది అనౌన్స్ చేసినప్పుడు కొచ్చిన్ నేను మలయాళం ఛానల్స్ చూశాను. అక్కడ ఉన్న చాయిస్ గ్రూప్ అట్లాంటి పెద్ద పెద్ద ఆక్వా గ్రూప్స్ వాళ్ళు పండుగ చేసుకున్నారు, రాత్రి పటాకాలు కాల్చుకున్నారు. ఎందుకంటే ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ దెమ్. కానీ దిస్ అ ప్రాబ్లం. మనం ఎఫిషియన్సీ, మన క్వాలిటీ, ఈ షిమ్స్ కానీ మిగతా సీ ఫుడ్ కిందకి జారుతూనే వస్తుంది ఎవెన్చువల్లీ. ఎందుకంటే టెక్నాలజీ లేదు మన దగ్గర అది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, దాన్ని ఫ్రీజ్ చేయడానికి. మనం ఇప్పుడు కూడా చాలా మట్టుకు బయట నుంచే ఎక్విప్మెంట్ తెచ్చుకుంటాం దానికి. ఈవెన్ క్లీనింగ్ కూడా మనం ఉంటుంది దానికి. ఈ బడ్జెట్లో అది కూడా ఎవరు గమనించలేదు. ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ 2-3 సెక్టర్స్కి స్పెషల్లీ అనౌన్స్ చేశారు, మేము దాన్ని రీజువినేట్ చేయబోతున్నాం, దాన్ని మళ్ళీ పైకి తీసుకొస్తాం. ఒకటి ష్రింప్ ఇండస్ట్రీ, బయట నుంచి మీరు ఎక్విప్మెంట్ తెచ్చుకోండి, స్కోప్ కూడా ఉంది, కస్టమ్స్ డ్యూటీ తీసేస్తాం. కోకోనట్ ఆఫ్కోర్స్ దట్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్ కాదు, కానీ కోకోనట్ కేరళలో చాలా మటుకు ప్రొడక్షన్ పడిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న ట్రీస్ అంతా పాతది. సో దాని లైఫ్ అయిపోయింది. కొత్త టెక్నాలజీతో కొత్త బ్రీడ్ తీసుకొస్తేనే రీజువినేట్. ఇప్పుడు ఆంధ్ర వైపు, తమిళనాడు వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు కోకోనట్ ఆయిల్ ప్రైస్ కూడా చాలా మటుకు పెరిగింది. అది కాకుండా క్యాష్యూ, మనం ఎప్పుడు అనుకుంటాం క్యాష్యూ అంటే మా ఊరు వైపు చాలా కేరళలో, అటు మన ఆంధ్ర వైపు కూడా కొంచెం ప్లేసెస్లో క్యాష్యూ ఉంది, గోవా ఉంది. క్యాష్యూ మనం మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం భారతదేశం నుంచి అంటారు. కానీ ఐ వాజ్ సర్ప్రైజ్ టు రీడ్ ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్, 50% క్యాష్యూ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. మన ప్రొడక్షన్ పడిపోయింది అక్కడ కూడా. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీస్. మీ దగ్గర ఈ అన్ని లేటెస్ట్ గణాంకాలు ఉన్నాయి, ఇవన్నీ ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నవన్నీ పాత గణాంకాలు, లైక్ న్యూ డేటా మీ దగ్గర ఉంది యాక్చువల్లీ, బికాస్ దిస్ ఆల్ ఫ్రమ్ ద బడ్జెట్ డాక్యుమెంట్. ఓకే, మళ్ళీ నేను చదువుకుంటుంటాను డైలీ ఎకనామిక్ టైమ్స్ కానీ, బిజినెస్ స్టాండర్డ్ కానీ, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అంతా చదువుకుని దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇదంతా ఉంది, చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే 3-4 గంటలు చెప్పొచ్చు, మనం కూర్చొని మాట్లాడచ్చు. నేను ఇది 3-4 సెక్టర్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇది అన్నిటికంటే ఎక్కువ ఇంపాక్ట్ అయింది ఇదే. టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, సీ ఫుడ్, ఇట్లాంటి లెదర్ కూడా ఇవాళ నేను చూసాను, ఆర్టికల్ చూశాను, దే ఆర్ వెరీ హ్యాపీ. టెక్స్టైల్స్ కూడా వాళ్ళు అంటున్నారు, ఆల్రెడీ అమెరికన్ క్లయింట్స్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు, వీ డింట్ లూజ్ ఎనీ ఆర్డర్స్ అంటున్నారు వీళ్ళు. యాక్చువల్లీ వీళ్ళు ఆర్డర్స్ పోలేదంట, చేతించి పోలేదంట ఆర్డర్స్. వీళ్ళు 15-18% డిస్కౌంట్ ఇచ్చారంట అమెరికన్ క్లయింట్స్కి. అమెరికన్ క్లయింట్స్ టార్గెట్ కానీ ఇట్లాంటి సూపర్ మార్కెట్స్, వాల్మార్ట్ లాంటి వాళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటారు. కీటెక్స్ లాంటి కంపెనీ కానీ, తిరుపూర్లో ఉన్న కంపెనీలు కానీ, లుధియానాలో ఉన్న కంపెనీ, వాళ్ళు ఓవర్ నైట్ చేంజ్ చేయరు. ఎందుకంటే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. వాళ్ళ కస్టమర్లకు $2 ఎక్కువ ఇస్తే కూడా మంచిదే. ట్రంప్కి ఏం అర్థమైందంటే ఈ టారిఫ్ ఎందుకు తీసా, అది అన్నిటికంటే పెద్ద న్యూస్ అది. ఐ వాజ్ వాచింగ్ థింక్ జాన్ బాల్టన్, ఆయన ఫార్మర్ సెక్రటరీ ఉండే, హీ వాజ్ ఫార్మర్ అసిస్టెంట్ టు ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో. ఆయన అన్నారు ఇది ట్రంప్కి ఒకటి యూరోపియన్ యూనియన్, మీరు అడిగిన ప్రశ్నకి యూరోప్తో డీల్ సైన్ చేసుకున్నాడు, వాళ్ళు వెళ్ళి
మొత్తం బిజినెస్ తీసుకెళ్ళిపోతారు ఇండియా నుంచి, మేము ఉండమని చెప్పి వచ్చాడు. రెండవది ట్రంప్కి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అంటే టారిఫ్ పెట్టారు. అక్కడ ఒక సర్వే చేశారు ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు, నేను మర్చిపోయాను, వెరీ వెరీ ప్రొఫెషనల్, చాలా పెద్ద సర్వే. అమెరికన్ కన్జ్యూమర్స్ ద్వారా అందరి ద్వారా అక్కడి నుంచి పంపించిన టీ షర్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, టీ షర్ట్ మీద ముందు $10 ఉండే ఒక టీ షర్ట్, అండ్ జస్ట్ ఇంకెన్ ఎగ్జాంపుల్. దాని మీద 50% ట్యాక్స్ టారిఫ్. ఇప్పుడు ఎంత అయింది? $15. $15లో ఈ ఎక్స్ట్రా $5 ఎవరు కట్టారు? మనం కట్టలేదు, అమెరికన్ కన్జ్యూమర్ కట్టాడు. ఎక్స్పోర్టర్ కట్టాడు అక్కడున్న, అది కాకుండా కన్జ్యూమర్ కట్టాడు. సో వాళ్ళు చేసిన సర్వేలు ఏమర్థమైందంటే 96% టారిఫ్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నాడు, మేము $200 బిలియన్ కలెక్ట్ చేశాము టారిఫ్లో, చూడండి మన ఎకానమీ పెరిగిపోయిందని. అది అమెరికన్ సిటిజన్స్ డబ్బులు తీసుకొని అమెరికాలో పెట్టుకొని ఆయన చప్పట్లు కొట్టుకుంటున్నాడు. హీ రియలైజ్ దట్ టారిఫ్ ఇస్ నాట్ వర్కింగ్. దాని బదులు మేము బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది, అమెరికా నుంచి ప్రోడక్ట్స్ అక్కడ పంపించుకుంటే ఇక్కడ వాళ్ళు కొంచెం మందికి ఉద్యోగం వస్తుంది. ఓకే, ఒక పేట్రియట్ మిసైల్ యూనిట్ తయారు చేయాలంటే ఒక 200 మంది 300 మంది కొత్త ఉద్యోగం వస్తుంది. అది మనం భారతదేశానికి అమ్మదాం. దిస్ ఈస్ హిస్ స్ట్రాటజీ నా అనమాట. ఓకే, సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన బిల్డప్ ఏం ట్రై చేస్తున్నా అంటే రష్యా నుంచి మన ఆయుధాలు కొనుక్కుంటాం, అది తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. మీరు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, రఫాల్ మనం 114 ఆర్డర్ చేయబోతున్నాం ఎక్స్ట్రా. ఫస్ట్ మనం 36 తెప్పించుకున్నాం, ఇప్పుడు నేవల్ వేరియంట్లో 24 తెచ్చుకుంటున్నాం. అది కాకుండా వీఆర్ గెటింగ్ 114 4.5 జనరేషన్ రఫాల్. ఈ కొత్త బడ్జెట్లో సంబంధం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, బడ్జెట్లో ఒక అమౌంట్ ఇస్తారు డిఫెన్స్ మినిస్ట్రీకి, ఈసారి 15% పెంచారు. ఈ ఎయిర్క్రాఫ్ట్ రేపు కొన్నారు కదా, దీనికి టైం పడుతుంది. దాంట్లో 24 or something ఇస్ ఇన్ ఫ్లైవే కండిషన్. ఫ్లైవే అంటే అక్కడ తయారై ఇక్కడికి వచ్చేస్తుంది మనకి, మన పైలట్స్ వెళ్ళి తెచ్చుకుంటారు. అది కాకుండా మిగతా భారతదేశంలో తయారవుతుంది. రఫాల్ది షెల్ హైదరాబాద్లో తయారవుతుంది. అవుటర్ షెల్ ఆఫ్ రఫాల్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ మేడ్ హియర్. అడిబట్లలో టాటా వాళ్ళతో టైప్ చేసుకున్నారు. దాని ఇంజిన్ సాఫ్రాన్ వాళ్ళు తయారు చేస్తున్నారు, విచ్ ఇస్ ద ఫ్రెంచ్ కంపెనీ, అగైన్ అడిబట్లలో, అది హైదరాబాద్లో. సో హాఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ ఈస్ హియర్ ఓన్లీ. ఇక్కడ అసెంబ్లీ చేస్తారు, బహుశా ఇక్కడే హెచ్ఏలో లేకుండా బెంగళూరులో హెచ్ఏలో లేకుండా కొత్త ఎవరో కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడే భారతదేశంలోనే ఆత్మనిర్భర్ భారత్ తయారవుతుంది. సో ఆ ఎయిర్క్రాఫ్ట్ అని వచ్చేస్తే మేమేం చేసుకుంటామని ట్రంప్కి భయం. సో ఎందుకంటే ఈ డీల్ యాక్చువల్లీ ఫైనలైజ్ అయిపోయి ఉండే, ఈగో ప్రాబ్లం ఉండే. మీకు గుర్తుంటుంది, మోదీ ఫోన్ చేయలేదని చెప్పి వాళ్ళ కామర్స్ సెక్రటరీ చెప్పారు. మోదీ ఫోన్ చేస్తే అంతా అయిపోతుంది. మోదీ ఎందుకు చేయాలండి? థాయిలాండ్, ఇండోనేషియా, సౌత్ కొరియా, జపాన్, ఈవెన్ యూకే, వీళ్ళందరూ వెళ్ళి ట్రంప్ కాల్బడి పడ్డారు. సార్ మమ్మల్ని కాపాడండి ప్లీజ్, అది ఇది అని చెప్పేసి. దీంట్లో కొరియా అండ్ యూకేకి డిఫెన్స్ ప్యాక్ట్స్ ఉన్నాయి యూఎస్తోని. మమ్మల్ని ఎవరైనా ఆక్రమిస్తే మీరు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేయాలి యాజ్ అ పార్ట్ ఆఫ్ నేటో విత్ యూకే అండ్ సౌత్ కొరియా, బికాస్ నార్త్ కొరియా ఇస్ అ ప్రాబ్లం. ఓకే, సో న్యాచురల్లీ వాళ్ళు యూఎస్ ఏం చెప్తే దాన్ని డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. ఇది సో దిస్ ఇస్ వాట్ రియలీ హ్యాపెన్ అన్నమాట. సో ఇంకా ఇంగ్లీష్లో అంటారు ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. అది డాక్యుమెంట్ వచ్చిన తర్వాత 30,000 40,000 3,000 పేజీలు ఉంటుంది. ఆ పేజీలన్నీ చదివి చాలా టైం పడుతుంది. మొత్తం అన్ని లీగల్ ఫ్యాక్టర్స్ అన్ని చెక్ చేసి సంతకం పెట్టి, కానీ ట్రంప్ని అప్పుడు కూడా నమ్మలేము. ఇదే సంతకం ఆయన యూరోపియన్ యూనియన్తో పెట్టిండు, ఇదే సంతకం సౌత్ కొరియాతో పెట్టిండు, కానీ సౌత్ కొరియా మీద మళ్ళీ 15% పడేసిండు. హౌ కెన్ యూ ట్రస్ట్ హిమ్? ఇంత కష్టపడి డీల్ అంతా తయారు చేసిన తర్వాత దానికి ఒక లీగల్ శాంక్టిటీ లేదు. మన కోర్టుకి వెళ్ళాము యూఎస్లో, అరే మీ ప్రెసిడెంట్ చెప్పిన మాట పట్టించుకోవట్లేదంటే మేమేం చేయాలంటారు కోర్టు? అక్కడ వాళ్ళకి అథారిటీ సంబంధం లేదు దానికి. సరే, కెన్ గో టు సుప్రీం కోర్ట్, కెన్ ఆర్గ్యూ. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ సంతకం పెట్టిన కాగితానికే విలువ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ట్రంప్ సంతకం పెడతారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళగానే అరే రష్యన్ ఆయిల్ మళ్ళీ 15% నేను పెట్టబోతున్నాను మళ్ళీ పెడతాడు. ఇది ప్రాబ్లం ట్రంప్ తోటి. ఈజ్ నాట్ ట్రాన్సాక్షనల్ మ్యాన్, ఆయన రియల్ ఎస్టేట్ మనిషి, ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన. నేను ఇంత పెడుతున్నాను, నాకు ఎంత ఇస్తావు అని చెప్పు. ప్యూర్లీ అండ్ ఈగో. ఆయనకి ఏంటంటే నేను వెళ్ళే ముందు నేనే అమెరికాని మొత్తం మార్చేస్తాను, నాలాగా ప్రెసిడెంట్ ఎవరు లేడు ఇప్పుడు దాకా. అదొక యాటిట్యూడ్ ఆయనకు ఉందా? అవసరమైతే నోబెల్ ఇవ్వండి నాకు. నోబెల్ అయితే పోయింది, అది యు సా హౌ వి రియాక్టెడ్ టు నోబెల్ అన్న. ఇప్పుడు మనం ఈవెన్
ఇప్పుడు మన షింప్ పడిపోయినప్పుడు ఈక్వెడార్ ఇస్ అవర్ కాంపిటీటర్ ఓకే సౌత్ అమెరికా నుంచి. వాళ్ళకి దగ్గర ఈక్వెడార్, మనం ఇక్కడి నుంచి అక్కడ దాకా పంపించాలి కదా, పంపించారు వాళ్ళకి వాళ్ళు అక్కడే. సో దిస్ ఇస్ అన్ అడ్వాంటేజ్. మన గవర్నమెంట్ ఈ బడ్జెట్లో కంటైనర్ తయారు చేయడానికి ఒక ఇంపెటస్ పెట్టారు, కంటైనర్ అండ్ షిప్పింగ్ కంటైనర్స్. ఎందుకంటే మనం చాలా మటుకు మన ప్రోడక్ట్స్ ఇప్పుడు కూడా ఇంపోర్టెడ్ కంటైనర్స్ తీసుకొని దాంట్లో పంపిస్తున్నాం. అది కోల్డ్ చైన్ కంటైనర్స్ ఉండొచ్చు, నాన్ కోల్డ్ చైన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే భారతదేశంలో మనం తెప్పించుకుంటున్న క్రూడ్ ఆయిల్లో మన ఓన్ షిప్స్ ఓన్లీ 2%, 98% మనం బయట నుంచి లీజ్ చేసి తీసుకుని మనం ఆయిల్ తీసుకొస్తున్నాం, క్రూడ్ ఆయిల్ తీసుకొస్తున్నాం. ఓకే అది ఇప్పుడు దాకా గల్ఫ్ నుంచి ఉండొచ్చు, యూఎస్ నుంచి ఉండొచ్చు, ఇప్పుడు వెనిజువేలా ఉండొచ్చు. సో గవర్నమెంట్ రష్యన్ సైడ్ కూడా అంతే. వీఆర్ హైరింగ్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త పాలసీ తీసుకొచ్చారు, వీ విల్ మేక్ అవర్ ఓన్ షిప్స్. దాంతో సౌత్ కొరియాతో టైప్ చేస్తున్నారు, టర్కీతో నాకు అగ్రిమెంట్ ఉంటే అది క్యాన్సిల్ అయిపోయింది. కానీ మిగతా చాలా ఉన్నాయి దేశాలు ఉన్నారు తయారు చేసేటవాళ్ళు. సో మెల్లిమెల్లిగా మన దగ్గర మేక్ ఇన్ ఇండియా అనేది మెల్లిమెల్లిగా ఒక్కొక్క ప్రోడక్ట్ యాడ్ అవుతూ వస్తుంది. రేపు కంటైనర్ యూఎస్కి అమ్మొచ్చు కదా మనం. ఆఫ్ కోర్స్. సో యు ఆర్ ఆస్కింగ్ ఏం మనం అమ్మగలం, ఎందుకంటే లో వాల్యూ ప్రోడక్ట్స్ అమ్మే బదులు వీ షుడ్ సెల్ హై వాల్యూ ప్రోడక్ట్స్. మనకి మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది, టారిఫ్ కూడా. షింప్ ఎట్లానే ఉంటుంది, ఎక్కడ పోదు, టెక్స్టైల్ ఎక్కడ పోదు, ఎక్స్ట్రా ఏం చేస్తారు. వాట్ యూ డూ ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఈస్ గోయింగ్ టు బి. సో దిస్ ఈస్ లైక్ క్రియేషన్ సార్. ఇప్పుడు ఎవల్యూషన్లో ప్రాసెస్గా ఒకప్పుడు మనకి ఈ స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇలాంటి ఉండేవి కాదు. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ మనకు కొత్తవి వచ్చాయి. దానివల్ల మనకి మన బడ్జెట్ కూడా పెరగడం, లేకపోతే ఎకనామికల్గా మనకి చాలా మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఇది కూడా మేకింగ్ స్టార్ట్ చేస్తే అందులో కూడా లాస్ట్ 1 year 2025లో మనం 5 డీల్స్ సైన్ చేసాం FTAs. ఒకటి యూకే ఒకటి ఉండే, we signed with EU now. Mother of all trades. Oman tries, we have signed. New Zealand we have signed. Australia we have signed. ఇట్లా చాలా ఉన్నాయి FTAs. We are signing with every other country. ఎందుకంటే US మీద మనం ఎప్పుడు వీ షుడ్ నెవర్ డిపెండ్ ఆన్ US. ఇవాళ ఆయన నవ్వుకుంటూ అది ఇది అని చెప్పాడు, మోదీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అన్నారు, రేపు ఇదే మోదీ గారిని తిడతారు మళ్ళీ. సో మనం ఎప్పుడు US మీద వీ షుడ్ డీరిస్క్ ఇట్ అంటారు ఇంగ్లీష్లో. సరే ఇప్పుడు ఉన్నారు బాగానే ఉంది, రేపు మళ్ళీ 25 పెడితే మాకు ప్రాబ్లం అవుతుంది. సో వీ విల్ గో టు కంట్రీస్ వేర్ స్టెబిలిటీ ఉంటుంది. దానికోసం మనం EU వైపు వెళ్ళాము. ఇంకా చాలా ఒప్పందాలు చేయబోతున్నాం. సో దట్ అమెరికాకి పంపించిన మనం 131 బిలియన్ ఉండే లాస్ట్ ఇయర్ ట్రేడ్, టోటల్ ట్రేడ్. దాంట్లో మన వైపు వాళ్ళ వైపు నుంచి 46. సో యూ కెన్ రిమూవ్ 131, 46 చేస్తే మనమే 90 బిలియన్ దాకా మనమే పంపించాం. యూ హ్యావ్ ఎ ట్రేడ్ సర్ప్లస్. అదే ట్రంప్కి కోపం. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ తక్కువ. సో హీ వాంట్స్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. దానికోసం చెప్తుంటాడు, చూడండి మీరు అమెరికాని మొత్తం మీరు చీట్ చేస్తున్నారు, యు ఆర్ యాక్చువల్లీ చీటింగ్ అమెరికాని. యూఆర్ నాట్ చీటింగ్. అమెరికాకి కావాల్సిన ప్రోడక్ట్ మేము అమ్ముతున్నాం. ఇఫ్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ టూ కాస్ట్లీ, మీ ఫోర్డ్ కార్ కంపెనీ ఎందుకు బంద్ అయిందండి ఇండియాలో ముందు వచ్చిన తర్వాత? వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కంపెనీస్ ఉండే, బికాజ్ దే నెవర్ అండర్స్టూడ్ ద ఇండియన్ మార్కెట్. నేను ఎప్పుడు చెప్తుంటాను ఎగ్జాంపుల్, మన దగ్గర KFC వాళ్ళు, మెక్డానల్డ్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇండియాలో ఫస్ట్ మేము యూఎస్లో ఏది మెనూ ఉందో అదే మెనూ ఇక్కడ సర్వ్ చేస్తాం. అందరూ అన్నారు బీఫ్ ఇక్కడ నడవదు, వీ విల్ నాట్ అలౌ. పోర్క్ కూడా నడవదు ఇక్కడ. సో బీఫ్ అండ్ పోర్క్ వెంట ఉండదు మెనూ. చికెన్. దెన్ దే సెడ్ ఓకే వీ విల్ సర్వ్ బర్గర్స్, పిజ్జాస్, అదే ఉంటుంది, వీ విల్ నాట్ సర్వ్ ఎనీథింగ్ ఇండియన్. ఇప్పుడు మీరు KFCకి వెళ్తే రైట్లో లంచ్కి రైస్ బౌల్ ఇస్తాడు మీకు కావాలంటే. రేపు మీల్స్ ఇస్తే కూడా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్, వెజ్ మీల్స్ అని చెప్పి కస్టమైజ్ చేస్తాం. సో యూ హ్యావ్ టు చేంజ్ విత్ ద టైమ్స్. అది చాలా ఇంపార్టెంట్. ట్రంప్ కూడా నేర్చుకోవాలి అది. మనం ఎంత BMW నడిపించినోడు కూడా మన దగ్గర టమాటోకి బార్గెన్ చేస్తాడు. వీఆర్ నేషన్ లైక్ దట్. ఫేమస్ ఒక యాడ్ ఉండే, యాట్ది పెద్ద యాట్ చూసుకుంటాడు ఒక బిజినెస్ మ్యాన్, లాస్ట్ వచ్చి అడుగుతాడు కిత్నా దేతాయ్. అంతే మన అదే కదా, ఎంత కిలోమీటర్ ఎంత ఇస్తుంది ఇది, ఎన్ని కిలోమీటర్ నడుస్తుంది అంటే దట్. సో మనకి వీఆర్ వెరీ క్లాసిక్ ఇండియన్ మెంటాలిటీ అనే కాదు, మనం కాస్ట్ చూస్తాం. ఇప్పుడు కాస్ట్ టు బెనిఫిట్ చూసుకుంటాం. ఇప్పుడు అది ఎంత డబ్బులు ఉన్నాడో కానీ అదే చేస్తాడు. సో దాట్ వే అమెరికా వాళ్ళ ప్రోడక్ట్స్ ఆయన అంటున్నాడు 500 బిలియన్ అని, మనం డిఫెన్స్ పక్కన పెడదాం. మిగతా ఎవరైనా కొనడానికి ఇక్కడ ఉండాలి కదా. మీరు అక్కడి నుంచి పంపిస్తారు, ఇక్కడ కొని ఇక్కడ అమ్మడానికి వాళ్ళు ఎవరు రిస్క్ తీసుకుంటాడు. అండ్ అదంతా డంప్ చేసి పడేసినా సరే మనకే ప్రాబ్లం. మళ్ళీ మన ట్రేడర్స్ తెచ్చుకుంటారు, గవర్నమెంట్ కొనరు కదా. గవర్నమెంట్ సోయాబీన్ తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టరు. ఇట్ విల్ బి ట్రేడర్స్ విల్ డూ ఇట్. ఆ ట్రేడర్స్ కొంటారు, వాళ్ళకి ఎవరైనా కొనడానికి రెడీగా ఉండాలి. రేట్ చాలా ఎక్కువ ఉందంటే ఏం చేస్తారు, మళ్ళీ ఎవరు కొనరు. దానికోసం ప్రాబ్లం అనమాట. సో హోప్ఫుల్లీ విత్ ఇన్ అనదర్ 15-20 days మనకు కొంచెం డీటెయిల్స్ మనకి చాలా మటుకు వచ్చేస్తుంది.
సార్ ఇందాక మీరు అన్నట్టు ఆ సర్ప్లస్ గ్యాప్ ఏదైతే ఉందో అది బ్రిడ్జ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అన్నారు. అలా సర్ప్లస్ గ్యాప్ బ్రిడ్జ్ చేయడం కొంచెం క్రాస్ అయితే దానిపైన ఏమైనా ఎక్స్ట్రా మళ్ళీ లైక్ కొన్ని ప్రొడక్ట్స్ని ఎలాగైతే ఎక్స్క్లూడ్ చేశాడో దానిపైన ఏమైనా ఎక్స్ట్రా పెట్టే అవకాశం ఉంటుంది తనకి ఆయనకి. మనం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ప్రాబ్లం లేదు మనకి. ఇక్కడి నుంచి వాళ్ళకి డిమాండ్ ఉంది, మనం పంపిస్తున్నాం. వాళ్ళ వైపు నుంచి డిమాండ్ క్రియేట్ చేయాలి వాళ్ళు భారతదేశంలో. అది ఏదైనా ఉండొచ్చు. రేపు ఆయన అంటాడు వాల్నట్స్ నేను పని చేస్తాను, సబ్సిడైజ్ చేసి కెనడియన్ వాల్నట్స్ మొత్తం దుకాణం పని చేపిస్తా అంటాడు. మనకి మంచిదే కదా, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మనకు తక్కువ రేట్లు వస్తుంది. మన దేశంలో ఎక్కువ ప్రొడక్షన్ లేదు వాల్నట్స్. ఇది మనం చూసుకోవాలి. అమెరికా వాళ్ళు హై కాస్ట్ ప్రోడక్ట్స్ పంపించి ఇక్కడ అమ్మలేరు. డిఫెన్స్ వీ హ్యావ్ నో బార్గెయిన్, ఇక్కడ డిఫెన్స్ చేయాలి. మిగతా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్కి అమెరికా మనకేం పంపిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం అగ్రి చేశారంటే అప్పుడు యూతో సైన్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. బీఫ్ వాళ్ళ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ ఫర్ దమ్ ఇస్ బీఫ్. మన అన్న ఇండియాలో బీఫ్ ఇవి ఉంటాయి. డైరీ ప్రొడక్ట్స్ ఇప్పుడు యూఎస్ నుంచి వై వీఆర్ నాట్ బయింగ్ మిల్క్, ఎందుకు మనం పాలు కొనట్లేదు యూఎస్ నుంచి? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మన ఇండస్ట్రీ ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన లోకల్ ఇండస్ట్రీ. ఇక్కడున్న మిల్క్ రైతులు కానీ ఎవరైనా అమూల్ కానీ విజయ డైరీ కానీ అందరూ ప్రైవేట్ వాళ్ళు కూడా దొడ్ల కానీ హెరిటేజ్ ఇట్లాంటి చాలా మంది ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లోకల్లో కూడా చాలా ఉన్నాయి, చాలా కరీంనగర్ డైరీ ఉంది, అంతా ఉంది. అది కాకుండా అక్కడ కోడికి పెట్టే ఫుడ్ కూడా బీఫ్ బేస్డ్ ఉంటుంది. ఆవులు పెట్టేది కూడా బీఫ్ బేస్డ్ ఉంటుంది, డ్రై బీఫ్ బేస్డ్. అది మనకు సైకలాజికల్ ఇంపాక్ట్ అవుతుంది. బీఫ్ తినిపించింది ఆవుకి, అక్కడి నుంచి పాలు మనకు అమ్ముతున్నారు, అరే మనకొద్దు. సో దెల్ బి అన్ ఆటోమేటిక్ మెంటల్ బ్లాక్. ఇది ప్రాబ్లం. కోడి కూడా అంతే. ఇఫ్ యూ ఫీడ్ అ చికెన్ విత్ బీఫ్, మీరు రేపు అది మళ్ళీ అంతే మళ్ళీ అంటాడు దాంట్లో బీఫ్ ఉంది, రాదు, చికెన్లోనే బీఫ్ ఉంది, చికెన్ తిన్న బీఫ్ అలా అని చెప్పేసి దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఫిల్టర్ అయి రాదు. సో ఆబ్వియస్లీ ఏది ఫీడ్ అయిందో దాని నుంచి. అమెరికన్ ప్రోడక్ట్స్ ఎస్, ఇప్పుడు కూడా మీరు కొన్ని సూపర్ మార్కెట్స్కి వెళ్తే మీకు కనిపిస్తుంది, కొన్ని అమెరికన్ ప్రోడక్ట్స్ కనిపిస్తుంది, కెనడియన్ ప్రోడక్ట్స్ కనిపిస్తుంది. రేపు EU వాళ్ళు మొదలు పెడితే EU కూడా ఉంటుంది, మేడ్ ఇన్ జర్మనీ, మేడ్ ఇన్ ఫ్రాన్స్, మేడ్ ఇన్ దాట్, మేడ్ ఇన్ స్పెయిన్ అని వస్తుంది రేపు. ఇంగ్లీష్లో అంటారు నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్ అని. మనకు ఐలాండ్లో బతకలేము. వీఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఈకో సిస్టమ్. నేను ఎప్పుడు నాకు అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ నాకు జియో పాలిటిక్స్. ఓకే, నేను చాలా మటుకు కాలేజెస్లో వెళ్తున్నాను. దిస్ వీకెండ్ ఐమ్ స్పీకింగ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. లాస్ట్ వీక్ నేను సండే JNTUలో మాట్లాడాను, లెక్చర్ ఇచ్చాను. జియో పాలిటిక్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రతిరోజు ఏదో కొత్త గేమ్ వస్తుంది దీంట్లో. అవును సార్. దాన్ని ఇన్ఫర్ చేయడం మనీ కాదు. నాకు దాంతో సంబంధం లేదు. రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటాం, నాకేం పోయిందంటే యుక్రెయిన్ నుంచి మనం పప్పులు తెచ్చుకుంటుండే, పల్సెస్, సన్ఫ్లవర్ తెచ్చుకుంటుండే మనం. సడన్లీ సన్ఫ్లవర్ రేట్ 220 అయిపోయింది లీటర్కి, కిలోకి, ఆయిల్కి. ఎందుకు? యుక్రెయిన్ నుంచి బంద్ అయిపోయింది బిజినెస్ మనకి. తర్వాత రికవర్ చేసుకున్నారు. కానీ దాని ఇంపాక్ట్ చూడండి, ఎక్కడ ఏది జరిగితే మన మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మన ఒక్కడే కాదు, ప్రతి దేశానికి ఉంటుంది ఆ ఇంపాక్ట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్, మనం దాన్ని పుష్ చేయాలి. మన వైపు నుంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అది కూడా మనం చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇవాళ మనం యూరోపియన్ యూనియన్కి $128 బిలియన్ మన ట్రేడ్ ఉంది, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. అమెరికాతో 136 ఉంది. రేపు ఆయన 500 అంటున్నాడు, వీళ్ళేమో 300 అంటున్నారు. ఎక్సెస్ ప్రొడక్షన్ ఎవరు చేస్తారు? టెక్స్టైల్స్ ఇప్పుడున్న దాన్ని, ఇప్పుడు షిమ్స్ తీసుకుందాం, నేను చెప్పాను చూడండి, 60,000 కోట్లు. రేపు 1,00,000 కోట్ల షిమ్స్ పంపించాలి. ఎవరు చేస్తారు? దానికి ఎంప్లాయీస్ ఉండాలి కదా. 60కి 1,00,000కి చాలా గ్యాప్ ఉంది పైగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ పార్ట్లో ఉంటారు, షింప్ అండ్ ప్యాకింగ్ పార్సల్గా ఉంటారు. ఎవరు చూసుకుంటారు? ఎక్కడున్న టాలెంట్? మన దగ్గర లేదు టాలెంట్. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, వీ హ్యావ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. అందరికీ IT కావాలి, ఎవడు ఇట్లాంటి ఫీల్డ్లో పనిచేయడు. సో వీ హ్యావ్ టు క్రియేట్ హ్యూమన్ క్యాపిటల్. దానికోసం ఈ బడ్జెట్లో కూడా ఉంది అది స్కిల్లింగ్. వీ హ్యావ్ టు క్రియేట్ స్కిల్. అదర్వైజ్ మనం ఏం చేయలేం. మనం స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏదో AI అది ఇది కాదు, దెర్ ఇస్ మోర్ టు ఇట్ అనమాట. ఇట్లాంటి ఇండస్ట్రీస్ కూడా చాలా, టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేయడానికి ఎక్కడ ఉన్నారు మన దగ్గర. కొన్ని హబ్స్ ఉన్నాయి, తిరుపూర్ కానీ, లుధియానా కానీ, మన కీటెక్స్ వరంగల్ వైపు. వీ హ్యావ్ టు క్రియేట్ దట్ ఎక్స్ట్రా పూల్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ ఉమెన్ పవర్. చూద్దాం ఎట్లా అవుతుంది. ఎందుకంటే ఇంకా వారం లేకుంటే 10 రోజులు, మేబీ నెల పాటు తర్వాత ఇద్దరు కలవాలి కదా. ఒక అట్లీస్ట్ ట్రంప్ అండ్ మోదీ షుడ్ మీట్. ఆయన ఇక్కడ రావడం ఇంపాసిబుల్ సెక్యూరిటీ రీజన్స్లో. మోదీ పాసిబుల్, అక్కడ వెళ్తారు. ఎక్కడ వెళ్తూ అక్కడ ఆగిపోతారు ఒక రోజుకి. సంతకం పెట్టాలి కదా, ఇద్దరు మినిస్టర్ సంతకం పెట్టాలి. వాళ్ళు సైన్ చేయరు, మినిస్టర్ సైన్ చేస్తారు. అండ్ పీయూష్ గోయల్ గారు నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అది చెప్పారు,
దట్ ఇట్ మైట్ టేక్ అ వీక్, ఇట్ మైట్ టేక్ 10 days, ఇట్ మైట్ టేక్ లాంగ్, లెట్ us see. సార్ బాగుంది సార్ కొత్త పరిణామం. నేనేమనుకున్నానంటే దీన్ని అర్థం చేసుకునే ప్రాసెస్లో జియో పొలిటికల్గా అక్కడ జరిగిన ఒక చిన్న మార్పు ఇట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ టు మన కేరళలో జరుగుతున్న ఒక రొయ్యల పెంపకానికి కూడా కనెక్ట్ అయ్యి ఉంది. కరెక్ట్, చాలా గొప్ప విషయం సార్ ఇది. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి, అది నాకేం పోయిందిలే అని చెప్పి కూర్చోగలదు కాదు. కోకోనట్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు కోకోనట్ ఆయిల్ ప్రైస్ పెరిగింది. యుక్రెయిన్ సన్ఫ్లవర్ మనకు బంద్ చేసినప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ రేట్ పెరిగింది. గవర్నమెంట్ తిట్టడం కాదు, మోదీ పెంచాడు, మోదీ ఎక్కడ పెంచుతాడు, మోదీకి ఏం పోయింది. సో మార్కెట్ ఫోర్సెస్ అంటాం మనం, మార్కెట్ డిసైడ్ చేస్తుంది రేట్లు ఏంటనేది. సో వీ హ్యావ్ టు బీ స్టేబుల్ ఎకానమీ అని. కానీ ఇప్పుడు 3rd largest 4th largest దాని 3rd largest అంటున్నారు. ఇప్పుడు చూద్దాం, వీ విల్ హావ్ టు క్రియేట్ దట్ మ్యాన్ పవర్. మన దగ్గర ఇప్పుడు కూడా అన్నిటికంటే పెద్ద వరి అదే. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ, ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ వెళ్ళినా కానీ చెప్తూనే ఉంటాను వాళ్ళకి, బాబు మనకు ఐటీ కాదు కావాల్సింది, వీ నీడ్ పీపుల్ ఇన్ మెకానికల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్గెస్ట్ బూమ్ ఇన్ ఇండియా. ఒక టైంలో మెకానికల్ చాలా డిమాండ్ ఉండే, సివిల్కి డిమాండ్ ఉండే. ఇప్పుడు సివిల్ ప్రాజెక్ట్స్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత నడుస్తుంది. ఐటీని పక్కన పెట్టేశారు వాళ్ళు. హైవేలు చూడండి, బ్రిడ్జెస్ చూడండి, ఎంత చేస్తాం మనం, చాలా మంది చేస్తాం. కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్, రొమాంటిక్ ఇంట్రెస్టింగ్ కాదు కదా. అక్కడ వెళ్ళి ఎండలు నిలబడి పని చేయాలి, వర్షం పడితే పని చేయాలి. ఇదేమో ఐటీ అంటే ఆఫీస్లో కూర్చుంటాడు, ల్యాప్టాప్ ఉంది. కానీ నేను ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను, నేను ఎవరో 16 గంటలు పని చేస్తున్నారంట, ఆయన కేసు వేసానంట, నాకు 16 గంటలు పని చేపిస్తున్నారు నా కంపెనీ అని చెప్పి. ప్రతిరోజు 16 గంటలంట, ఆలోచించండి. కరెక్టే, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. జీతం ఇవ్వండి, ఓవర్ టైం ఇస్తే ప్రాబ్లం ఉండదు వాళ్ళకి, కానీ యూఆర్ మేకింగ్ దమ్ వర్క్. ఆ రొమాన్స్ పోయింది ఇప్పుడు ఐటీ సెక్టర్ నుంచి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో కూడా ఎక్కువ డిమాండ్ లేదు ఇప్పుడు. సార్ ఒకప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు, అదే ఇప్పుడు అక్కడ రోడ్లు ఎక్కువ మంది కనిపించట్లేదు ఇప్పుడు. రొమాన్స్ మొత్తం పోయింది. సో వీ విల్ హావ్ టు వెయిట్, చూద్దాం. మనం ట్రంప్ గారికి కావాల్సింది మనం కూడా ఇద్దాం, ఆయన మనకు కావాల్సింది మన బిజినెస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో అది ర్యాండమ్గా ఒక ఇన్స్టా స్టోరీలో ఐ సపోర్ట్ యుక్రెయిన్ వార్, ఐ సపోర్ట్ నాటో, ఐ సపోర్ట్ అని ఏదైతే పెడుతుంటావో దాని వెనకాల అంతర్లీనంగా ఇదిగో ఇంత దాగుంటుంది. అందుకని ఎప్పటికప్పుడు జియో పాలిటిక్స్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకోవాలని డౌట్ ఉంటే హిట్ టీవీకి వచ్చేయండి. ఇక్కడ మనతో పాటు సురేష్ కొచ్చిటల్ ఉన్నారు. సార్ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఈ కొత్త పరిణామం గురించి, ఈ కొత్త ఎత్తుగడ గురించి మాకు క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.